ఇంతకీ ఎవరి చక్రి? తెలుగు బుల్లితెరపై రాబోతున్న పొదరిల్లు సరికొత్త సీరియల్లో హీరో చక్రి. చక్రి వచ్చే సోమవారం నుండి తెలుగు ప్రేక్షకులని అలరించడానికి రాబోతున్నాడు. తమిళ్లో అరవింద్ సేజు పోషించిన అయ్యనార్ తునైలోని చోళన్ అనే పాత్రకు తెలుగులో చక్రి అనే పేరు. ఆ క్యారెక్టర్ లో నటుడు దీపక్ కుమార్ ఈ సీరియల్ ద్వారా డెబ్యూట్ అవుతున్నారు. ఈ ఇంటికి మహాలక్ష్మిని ఆడదిక్కుగా తెస్తాను. తమిళ్లో పలు సీరియల్స్ లో నటించిన దీపక్ కుమార్ మొట్టమొదటిసారి తెలుగు బుల్లితెరపై ఈ కొత్త సీరియల్ ద్వారా డెబ్యూట్ అవుతున్నారు. అది కిటికీ కాదు, కిటికీ లాంటిది. ఊరి వాళ్ళందరి చేత ఆడదిక్కులేని ఇల్లని, ఏ ఆడ మనిషి ఆ ఇంట అడుగు పెట్టదని, ఒకవేళ అడుగు పెట్టినా ఒక్క రోజుకు మించి ఉండదని దూషిస్తున్న ఆ బృందావనంలోకి ఎలాగైనా తాను పెళ్లాడి ఓ అమ్మాయిని తీసుకురావాలని ఆలోచన మన చక్రిది. కట్ చేస్తే చక్రి ఓ చలాకీ టాక్సీ డ్రైవర్. చక్రిలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అబద్ధం చెప్పడంలో చక్రిని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడడంలో కూడా ఎక్స్పర్ట్. నాన్నగారు కొత్తవి కనిపెడుతూ ఉంటారు. మా పెద్దన్నయ్య ఆర్కిటెక్ట్, మెకానికల్ ఇంజనీర్, మహాబుద్ధిమంతుడు. చక్రికి ఇప్పుడు కావాల్సింది పెళ్లి. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని జేబులో తాళిని పెట్టుకొని మరీ తిరుగుతూ తనకు కావాల్సిన అమ్మాయి కోసం అన్వేషిస్తున్నాడు. టాక్సీ డ్రైవర్ అయిన చక్రి మహాను చూసి ఫ్లాట్ అవుతాడు. చక్రి మహిళ ప్రయాణంలో అబద్ధం చెప్పి చక్రి మహామెడలో తాళి కడతాడు. ఇంతకీ చక్రి ఆడిన ఆ అబద్ధం ఏంటి? అబద్ధంతో మొదలైన వీళ్ల బంధం బంధనంగా ఎలా మారింది? మహా మీద కొండంత ప్రేమ ఉన్న చక్రి ఆమెని ఇల్లాలుగా మారుస్తాడా? చక్రి ఆమె కోసం ఏం చేయబోతున్నాడు? ఆమెని ఎలా ఆకట్టుకోబోతున్నాడు? అది కూడా ఫ్యాన్ కాదు, ఫ్యాన్ లాంటిది. మార్చేద్దాం. అబద్ధపు పెళ్లితో మొదలైన ఈ బంధం నిజమైన పెళ్లిగా మారుతుందా? ఇవన్నీ తెలియాలంటే వచ్చే సోమవారం నుండి పొదరిల్లు సీరియల్ ని చూడాల్సిందే. పొదరిల్లు సీరియల్ ని డిసెంబర్ 8వ తారీఖు నుండి స్టార్ మాలో మిస్ కాకుండా చూడండి. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో చక్రిగా దీపక్ కుమార్ మనందరినీ అలరించడానికి వచ్చేస్తున్నారు. పొదరిల్లు సీరియల్లో చక్రిగా రాబోతున్న దీపక్ కుమార్ యాక్టింగ్ కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు? మీలో ఎంతమంది ఈ సీరియల్ ని ఫాలో అవ్వాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.